రెడికా మోయినాబాద్ మామిడి తోట కోళ్ల పందాల కేసులో ఊహించని ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. కోళ్ల పందాల్లో పెద్ద తలకాయలు ఉన్నట్లుగా తెలిసిందే. తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, కేపీవి రామచంద్రరావు సన్నిహితులు పాల్గొన్నట్లుగా సమాచారం. తొలగట్ట గ్రామంలోని మామిడి తోటలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన భూపతిరాజు శివకుమార్ వర్మ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కోళ్ల పందాలు జరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కోళ్ల పందాల స్థావరం పైన దాడులు చేశారు. అక్కడ దొరికిన వాళ్ళని పట్టుకున్నారు. అయితే కోళ్ల పందాలపైన పోలీసుల దాడి సమయంలో దొరికిన వారిలో కొందరిని తప్పించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి నుంచి ఫోన్లు చేయించి వాళ్లను వదిలేలాగా చేశారని తెలిసిందే. అలా తప్పించుకున్న వాళ్లలో కేవీపీ రామచంద్రరావు అనుచరులు ఉన్నట్లుగా సమాచారం. రెడికా కోళ్ల పందాలకి సంబంధించి అయితే అందులో కొందరిని తప్పించారు. పెద్దవాళ్లతో ఫోన్ చేయించి అందులో ఉన్న కొంతమందిని కేసులో నుంచి తప్పించే ప్రయత్నం జరిగింది అనేసి అని చెప్పి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజము అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, మొత్తంగా ఇటు సంచలనంగా మారినటువంటి ఇటు మోయినాబాద్ మామిడి తోట కోడి పందాల కేసులో అయితే మాత్రం ఊహించని ట్విస్ట్ వస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా అయితే మాత్రం చాలా పెద్ద పెద్ద నాయకులే, బడా నాయకులే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వారికి సంబంధించినటువంటి అనుచర గణం ఉన్నట్లుగా కూడా కొంత పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మువ్వ విజయబాబు పేరు వినిపిస్తుంది. అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మోస్ట్ సీనియర్ నాయకులుగా ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు సన్నిహితులు కూడా పాల్గొన్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి భూపతిరాజు శివకుమార్ వర్మ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో కూడా ఈ కోడ పందాలు జరిగాయి అనేటువంటిది అయితే మాత్రం పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే కోడి పందాల స్థావరంపై దాడులు చేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కానివ్వండి, నిర్వాహకులతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ దొరికిన వాళ్ళని పట్టుకున్నప్పటికీ కూడా కొంతమంది పెద్దవాళ్ళు జోక్యం చేసుకొని వారికి సంబంధించినటువంటి ప్రధానమైన నాయకులకు సంబంధించిన వారిని, వారి అనుచరులు వదిలేయాలనేటువంటి ఒత్తిడి రావడంతో కొంతమందిని వదిలేసినట్లుగా కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి ఫోన్ల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వారిని వదిలేసిన పరిస్థితిగా కూడా కొంత సమాచారం అయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా అంటే అలా ఎవరైతే తప్పించుకున్నారో అలా తప్పించుకున్నటువంటి వారిలో, అంటే కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు కానటువంటి వారిలో మాత్రం ఇటు కేవీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి అనుచరులు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతున్నట్లుగానే మనం చెప్పాలి. మమత, రైట్. అదేవిధంగా తేజ, మరి ఎవరికి సంబంధించిన వాళ్ళు దాదాపు ఎంతమంది ఉన్నారు? ఆ తప్పించిన వారికి సంబంధించి అయితే దాదాపు ఎంతమంది ఉంటారు ఆ కేసుకి సంబంధించి? అంటే మమత, మనం ప్రధానంగా చూస్తే ఎందుకంటే ఈ కోళ్ల పందాలు నిర్వహించినటువంటి సమయంలో అయితే మాత్రం చాలా అధికంగానే పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు ఈ శిబిరంపై దాడి చేయడం, ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి శిబిరం పైన దాడి చేసినటువంటి నేపథ్యంలో అంటే సమాచారం తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు, శిబిరం పైన దాడి చేయబోతున్నారు అన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం కొంతమంది హుటాహుటిన ఎస్కేప్ అయినటువంటి పరిస్థితులు ఉంది. కొంతమందిని మాత్రం అక్కడ పోలీసులు వెళ్ళినటువంటి వారు అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ గురించి కూడా ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు అనేటువంటి అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం కొంత విచారణ అయితే జరుగుతుంది. దీనిపైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ప్రధానమైనటువంటి నాయకులకు సంబంధించినటువంటి అనుచరులు పాల్గొన్నారు. ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తావించినటువంటి పేర్లే కాకుండా మరికొంతమందికి సంబంధించినటువంటి నాయకులకి, ప్రధానమైన నాయకులకి సంబంధించినటువంటి ఢిల్లీ స్థాయిలో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి నాయకులకి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఉన్నారు. సో వారి పేర్లు అయితే మాత్రం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ కేవలం కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వారందరి నుంచి కూడా కొంత నిజాలు రాబట్టేటువంటి ప్రయత్నం అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. మమత, రైట్. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.